హలో అండి అందరికీ. సో, ఏంటంటే భగవంతుడి దయ వల్ల మేము ముగ్గురం జ్వరం వచ్చి అడ్డం పడ్డా గానీ 500తో బయటపడ్డాము. ఇంకా టిఫిన్ అవి కూడా యేసుకుంటే ఒక 1000 రూపీస్ అనుకోండి. 2 రోజులు 2 పూట్ల టిఫిన్ తెచ్చుకొని తినే వరకి మాకైతే అసలు దోకొచ్చేసింది. బయట టిఫిన్ తినలేకపోయాం అసలు. సర్లే అని చెప్పేసి ఎలాగో పాలున్నాయి. అంతకుముందు తెచ్చిపెట్టుకున్నాను గదా! అయి ఏం చేయాలో అర్థం గాక మొత్తం సేమియా కాస్తున్నాననమాట. కండెన్స్డ్ మిల్క్ యేసేసి. సో, సేమియా అయితే చాలా బాగొచ్చింది. అయితే కొంచెం కాఫ్ ఉంది గానీ మరి ఏం చేస్తాము? దేని దారి దాందే తినాలి. మళ్ళీ టాబ్లెట్ యేసుకోవాలన్నట్టుగా సో, నేను గూడా ఇంకా సేమియా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇది సండే రోజనమాట. జ్వరం లేదు గానీ నీరసము, ఈ మొహము, కాళ్ళు, చేతులు ఉబ్బులైతే ఉన్నాయి. సో, నాకు బ్లడ్ పర్సెంటేజ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడే ఇట్లా జరుగుతూ ఉంటది. ఐ నో దట్ ఎవ్రీ టైమ్ నేను ఫేస్ చేసేదే అనమాట. సో, ఎనీవేస్ ఏదేమైనప్పటికీ తక్కువ అమౌంట్‌లో మమ్మల్ని భగవంతుడు బయటపడేసినందుకు సంతోషంగా ఈ మిగిలిన పాలతోని సేమియా చేసుకొని తింటున్నాను. నోరు గూడా అసలు చేదుగా ఎట్లనో ఉందండి. అందుకే ఏదో ఒకటి ఎళ్ళాలి గదా అని జెప్పేసి సేమియా చేసుకున్నా అనమాట అప్పటికప్పుడు తెచ్చుకొని. సో, అట్లా మీరు గూడా ఇట్లా చేస్తారా నాలాగే? చేసుంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ముగ్గురం జ్వరమొచ్చి అడ్డం పడ్డాం. హాస్పిటల్‌కెళ్ళినా మినిమమ్ ఒక్కొక్కళ్ళకి 2000 యేసుకున్నా గానీ 6000 కావాలి. భగవంతుడు మా అందున ఉండబట్టి ఏదో తక్కువ అమౌంట్‌లో బయటపడిపోయాము. తొందరగా ఫీవర్ అనేది తగ్గిపోయింది. సో, ఎక్కడ పట్టినా జ్వరాలున్నాయి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. హుషారొస్తే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.